సో ఎక్సర్సైజ్ 21 సెంటెన్సెస్ చెప్తున్నాను డిక్టేషన్. బీ రెడీ. ఎస్, ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాము? ఫస్ట్ ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని చూద్దాం. సిద్ధార్థ్ గారు రెడీ. ఓకే. ఐ మే బీ with you on Monday ఒకటే, అంతా ఒకటే రాయాలి. ఆన్ మండే, ఆన్ విడిగా రాశారు, ఏమైనా కలిపే రాసేయాలి. ది 4th ఆఫ్ మే. స్ట్రక్ అవుతుందండి. ఇంకా ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు ఎవరున్నారు? దినేష్ చంద్ర గారు ఏ బ్యాచ్? సో ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు ఎవరో ఒకసారి తమ్మప్ ఇవ్వండి. ఇంకా యా, వెంకటేశ్వర్లు గారు, దినేష్ మార్నింగ్ కాదు. యా, గుడ్ మార్నింగ్ దినేష్ చంద్ర గారు. ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు జస్ట్ తమ్మప్ ఇవ్వండి. వెంకటేశ్వర్లు గారు రాయండి. రెడీ. గుడ్ మార్నింగ్ దినేష్ చంద్ర గారు. మీరు ఏ బ్యాచ్ చూడండి, మార్నింగా ఈవినింగా? ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు రాయండి. ఫస్ట్ స్టార్ట్ చేయండి వెంకటేశ్వర్లు గారు. ఐ మే బీ with you on Monday the 4th of May. సిద్ధార్థ్ గారు మీరు కూడా రాయండి, పర్వాలేదు. ఇంకోటి రాయండి. ఐ థింక్ యూ విల్. ఒక లైన్ వదిలేసాడు. రండి. యూ వదిలేశారు. ఐ థింక్ విల్ రాశారు. యూ వదిలేశారు. ఐ థింక్ యూ విల్. వెంకటేశ్వర్ గారు ఐ థింక్ యూ రాయలేదు. You will. You. I think you will. Enjoy the వదిలేశారు. ఎంజాయ్ ది అంటే టిక్ ది పెట్టుకోవాలి రివర్స్లో. ఓకే. రైడ్ అండ్ యూ మే, అండ్ అంటే కింద నుంచి పైకి. యూ మే టేక్ ఏ ఫెయిర్ షేర్ ఆఫ్ ది గేమ్. ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు ఇంకా ఎవరున్నారండి? వెంకటేశ్వర గారు రాయండి. మూడోది రాయండి. హౌ. అలాగా విడివిడిగా రాయకండి, ఒకసారి పెట్టి. షార్ట్ హ్యాండ్ అంటే స్పీడ్ అవ్వాలి మనం. దాన్ని మళ్ళీ 2 ముక్కలు చేసి రాయకండి. రైట్, అలా రాసేస్తే స్పీడ్ అవుతుంది. హౌ డూ యూ లైక్ ది. స్పీడ్గా రాయండి. డూ యూ లైక్ ది వదిలేస్తున్నారు మీరు ప్రతిసారి. అలా విడిగా రాయకూడదు అనమాట. నేను ఎంతవరకు ఒకేసారి చదివితే అంతవరకు ఒకేసారి రాసేయాలి. ఓకే, నేను ఎలా చదివాను? డూ యూ లైక్ ది అని చదవలేదు కదా. డూ యూ లైక్ ది
అని అన్నాను. సో అది అలవాటు చేసుకోవాలన్నమాట. న్యూ బుక్ క్వశ్చన్ మార్క్, బుక్ త్రూ ది లైన్ క్వశ్చన్ మార్క్. ఇంకోటి రాయండి. ఐ థింక్ యువర్ వర్ అంటే డౌన్వర్డ్ ఆర్. ఐ థింక్ యువర్ రైట్ టు కమ్ అవే వెన్ యువర్ విత్ అయిపోయింది, అది విత్ అయిపోయింది. సేమే ఆందులైన్. యువర్ ఫీలింగ్ ఎఫ్ డౌన్వర్డ్ ఎల్ రాయాలి. ఫీలింగ్ వీరీ WEARY వీరీ. వే సెమీ సర్కిల్ రే. వే రాదు, వే సెమీ సర్కిల్ వస్తుంది. వే సెమీ సర్కిల్ రే వస్తుంది. స్టార్టింగ్ వే కదా. త్రూ ది లైన్. వే సెమీ సర్కిల్ అండి. సి రివర్స్లో రాయండి. సి రివర్స్లో రాసి రే పెట్టండి. వే అంటే సి రివర్స్లో రాసి సి మామూలు ఇంగ్లీష్లో సిని రివర్స్లో రాస్తాం కదా, W. అది రాయాలి. వే రే రాసుకోవాలి. వీరీ వే రే, అందులోనే వే రే, ఆర్ కాదు రే, వే రే. ఓకే, అయితే ప్రాక్టీస్ చేయలే మీరు, కానీ ఇంతసేపు పట్టకూడదు సార్, బాగా హెవీ అయితే ఒకట్లేండి. నిన్న రాత్రే మనం చెప్పి మళ్ళీ ఈరోజు మార్నింగ్ అనేసాం కాబట్టి కొంచెం మీకు ఇబ్బంది అయి ఉండొచ్చు, బట్ ఏదైనా ప్రాక్టీస్ చేసేయాలి. ఓకే సరే, ఇంకోటి రాయండి. ఇఫ్ యూ విల్ బీ, అది కరెక్ట్, వీరీ, ఎస్ దట్స్ రైట్. ఇఫ్ యూ విల్ బీ రెడీ లైన్స్ మీరు పెట్టట్లా, ఆన్ ది లైన్ రాసుకోవాలి. రెడీ వెన్ అది విత్ అయిపోయింది. ఇందాకే అనుకున్నాం అలా రాస్తే విత్ అయిపోతుంది, అది కాదండి. ఆన్ ది లైన్ సీనే ఆన్ ది లైన్ రాయాలి. అది వెన్ ఐ కమ్ ఐ షల్ బీ హ్యాపీ పైకి రాసుకోవాలి తగలకుండా. టు టేక్ ది అది విడిగా రాయకండి అంటున్నా నేను. టు టేక్ ది ఎప్పుడైతే నేను కంటిన్యూ చెప్తున్నానో వర్డ్స్, ఆ ఫ్రేజ్ లాగానే రాయాలి. టు టేక్ ది అని అన్నప్పుడు టు టేక్ ది అన్నీ ఒకేసారి రాసేయాలన్నమాట. ఓకే, టు టేక్ ది అది ఇప్పుడు ఓవెల్ పెట్టుకోండి, అది కరెక్ట్. టు టేక్ ది రైడ్ విత్ యూ టు ది షో, ఫుల్ స్టాప్. ఓకే, 5 సెంటెన్స్లు అయిపోయాయి. మిగతావి ట్రై చేయండి ఊరికే, మిగతా వాళ్ళు రాస్తారు ఇప్పుడు మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు, ట్రై చేయండి జస్ట్. పావని గారు రెడీ. 6th to 10th రాసుకోండి. ఐ హ్యావ్ ఏ న్యూ కెమెరా, అంటే కెమెరా అంటాం కదా, కెమెరా which I should
like to show you show ish you with when I see you full stop. వెరీ గుడ్. ఇంకోటి రాయండి. ఐ సా. అలా చిన్న చేసేయకూడదు. స్ట్రోక్ లెంగ్స్ మార్చొద్దు ఎప్పుడు. ఐసా బూద్ బి ఇత్తుదీల్లో ది బూద్ కరెక్ట్. టుడే అండ్ he will be with us at the show full stop. ఇంకోటి రాయండి. ఇఫ్ యూ షుడ్ నో ఫాస్ట్గా రాసేయాలి అది. ఇఫ్ యూ షుడ్ నో. వెరీ గుడ్. anybody who can share the work the work of the opera pire opera with us. I shall be happy to know full stop. ఓకే సిద్ధార్థ్ గారు బాగానే ఉందా? ఇప్పుడు మీ ఫోన్ బాగుంటే చూడండి ఒకసారి. రెడీ అవ్వండి. లోపు పావని గారు కంటిన్యూ చేయండి లోపల. ఐ షల్ బి హ్యాపీ టు see you tomorrow if you can. if అండి తుదిలేని ఎఫ్. ఇఫ్ యూ కెన్. ఆ ఎఫ్ కర్వ్ రావాలి చూసుకోండి, లేకపోతే అది మీరు ఏదో పుట్ యూ కెన్ అని వేసుకుంటారు. అంటే తర్వాత రాసేటప్పుడు ఇఫ్ యూ కెన్ కమ్ ఫుల్ స్టాప్. ఓకే డన్. చాలండి బాగానే ఉంది. ఇంకా తిరుపతి గారు రెడీ. స్ట్రక్ అవుతుందా? ఇంకెవరున్నారు? యా తిరుపతి గారు. నెట్వర్క్ సరిపోవట్లేదు. అదే తెలుస్తుంది. దినేష్ చంద్ర గారు రెడీ. రాయండి. మీరు మార్నింగ్ బ్యాచా ఈవినింగ్ బ్యాచ్ అండి? మార్నింగ్ బ్యాచ్. సో 6 to 10 రాయండి. అయితే రాయండి. I have had a talk with web and
డ్యూక్, హూవర్, both, at the, party, on Monday. వెరీ గుడ్. ఇంకోటి రాయండి. ఇఫ్ యూ షుడ్ నో, anybody who can share the work of the opera స్లో అయిపోయింది మళ్ళీ మీదే. ఓకే సరే, అపేరా మామూలుగా రాయండి. విత్ అజ్ వినిపిస్తే రాయండి. విత్ అజ్ ఐ షల్ బి ఎస్ పర్వాలేదండి, బాగానే ఉంది. ఐ షల్ బి హ్యాపీ టు నో, ఫుల్ స్టాప్. వెరీ గుడ్. ఇంకోటి రాయండి. ఐ హ్యావ్ ఏ న్యూ camera which I should like to show you when I see you, full stop. Very good. Naomi garu ready andi. Naomi garu రండి. I shall be happy to see you tomorrow if you can. If you can, if వదిలేసారు. కమ్. ఓకే గుడ్. నెక్స్ట్ ఇంకోటి రాయండి. ఇఫ్ యూ షుడ్ నో, ఒకేసారి రాసేయండి ఫాస్ట్గా. ఇఫ్ యూ షుడ్ నో ఎనీబడి who can share, how can కాదు, who share
ది వర్క్ వర్క్ ది షేర్ ది రాయాలి. షేర్ ది టిహెచ్ఈ ది వర్క్ ఆఫ్ ది అపేరా డాష్ వస్తుంది ఆకి, అపేరాలో ఆ డాష్ అది పోలండి రాయండి. అపేరా విత్ అజ్ I shall be happy to know. Full stop. వెరీ గుడ్. సో ఈ స్పీడ్ ఉండాలండి అందరికీ. ఇప్పుడు చూడండి నయోమి గారు రాస్తున్నారు స్పీడ్గా, అంటే మనకి స్ట్రోక్స్ తప్పయ్యాయి అనుకోండి, దట్ ఈజ్ సెకండరీ. కాకపోతే ఫస్ట్ ఏదో ఒక స్ట్రోక్ని అక్కడ ఫాస్ట్గా రాయగలగాలన్నమాట మనం, అది ఇంపార్టెంట్. సో అందరూ కూడా అలవాటు చేసుకోండి, స్పీడ్ అలవాటు చేసుకోండి. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే నీట్గా రాయడం కోసం ట్రై చేస్తున్నారు, మంచిదే, కానీ మనకి స్పీడ్ అయిపోతుంది కదా. మనకి యాక్యురసీ ఉండాలి, అట్ ది సేమ్ టైం స్పీడ్ కూడా ఉండాలి. సో అలా ఉంటే మనకి బెస్ట్ అనమాట. అప్పుడు మీరు సార్ నాకు సిలబస్ అంతా అయిపోయినా కూడా నేను 40 words per minute స్పీడ్ కూడా రాయలేకపోతున్నాను అని అనరు. అప్పుడు మీరు ఈజీగా 60 words per minuteకి వెళ్ళిపోతారు. నేను మీకు అదే ఇన్సూరెన్స్ ఇచ్చాను, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే 60 words per minuteతో నేను ఆపుతాను. ఇంకా 70-80 అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఫాస్ట్నెస్ కొంచెం పెంచుకోవాలి అందరూ కూడా. అంటే బాగుంది, రాస్తున్నారు, చక్కగా ఉంది, కానీ స్పీడ్ రావట్లే. స్పీడ్ రావాలి, అది మీకు ప్రాక్టీస్. ఇప్పుడు చూడండి నయోమి గారు రాశారు, అలాగే దినేష్ చంద్ర గారు రాశారు. కొన్ని అటు ఇటు అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు, అది సెకండరీ కింద తోసేస్తాం మనం. స్పీడ్ వస్తే ఇది ఓవర్కమ్ చేసేస్తుంది అనమాట ఆ చిన్న మిస్టేక్స్ని. అందుకని ఫస్ట్ పడిపోవాలి, టక్ మనం ఆలోచించకూడదు అది ఏంటి స్ట్రోకు, ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి అన్నది ఆలోచించకూడదు, టక్ మన పెన్సిల్తో పడిపోవాలి అంతే. అలాగా ఓకే. రాయండి నయోమి గారు, ఇంకోటి రాయండి. ఐ హ్యావ్ హ్యాడ్, అంతే. ఏ టాక్ విత్ వెబ్ వేబీ, వే రాసి బీ రాశారు, వెబ్ వే హే కాదు, వెబ్ వే అండ్ డ్యూక్ డియూకేఈ డ్యూక్ who were both at the party, సరిపోయింది, at the party ఆన్ మండే. పార్టీ పీకి అట్రా వేసుకోవాలి ఓవులు, లేకపోతే ఆపర్ టీ అయిపోతుంది. పార్టీ ఆన్ మండే, ఫుల్ స్టాప్. అలాగే పావని గారు కూడా రాస్తున్నారు బాగానే. ఇంకా నెక్స్ట్ వెంకటేశ్వర్లు గారు కూడా రాస్తున్నారు, బట్ స్లో అయిపోతుంది, ఆ స్లోనెస్ ఉండకూడదు. సిద్ధార్థ్ గారు వెళ్ళిపోయారా, లేదా సిద్ధార్థ్ గారు కూడా బాగా రాస్తున్నారు. సో అలా స్పీడ్ అవ్వాలన్నమాట. మనం స్పీడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి షార్ట్ హ్యాండ్లో, ఎంత ఫాస్ట్గా రాయగలిగితే అంత బెస్ట్. ఇంకోటి రాయండి నయోమి గారు. ఐ షల్ బి, షల్ ఐ వాజ్ బి అయిపోయింది, అది ఇష్ కదా, ఇష్ అంటే నా వైపు రావాలి కంప్లీట్. ఐ షల్ బి హ్యాపీ, అది ఆ స్పీడ్ అది నాకు కావాల్సిందండి. అలా టక్ మనం రాయాలన్నమాట, హ్యాపీ అని రాసేయాలి. I shall be happy to, not to, only to see you tomorrow if you can come. ఇంకో ట్రైన్. I have had, అది అయిపోయినట్టుంది. 1 minute వద్దులేండి. ఐ సా
బూద్, బూద్, బి ఇతుదిల్ల ది, బూద్. టుడే he will be with us, with అంటే పైకి, us at the show. సో అయిపోయింది, షో ఇష్, అది సో అయిపోతుంది, ఎస్ఓ సో అయిపోయింది, షో ఫుల్ స్టాప్. చాలు. ఇంకెవరున్నారండి? ఇంకెవరున్నారు? జస్ట్ థంబ్ ఇవ్వండి. యా, శ్రీకాంత్ గారు రెడీ. కెమెరా ఆన్ చేయండి. యా, సిద్ధార్థ్ గారు మీకు కూడా చెప్తా. ఫస్ట్ శ్రీకాంత్ గారితో అయిపోతే మీకు రెడీ. నెక్స్ట్ ఓకే, తిరుపతి గారు. శ్రీకాంత్ గారు కెమెరా ఆన్ చేయాలి. ఓకే, తిరుపతి గారు ఈ లోపల రెడీ. రెడీ అండి. మీరు మార్నింగ్ బ్యాచే కదండి తిరుపతి గారు? రైట్, రెడీ. ఐ హ్యావ్ హ్యాడ్, గుడ్, సూపర్. అలా రాయండి. ఏ టాక్, టీకే, టాక్ అండి, టాక్, టీకే, విత్ వెబ్, వే బి, వే మామూలుగా వే రాస్తాం కదా, గొడుకర్లాగా ఉంటుంది వే స్ట్రోక్ అండి, వే స్ట్రోక్ ఉంది కదా మామూలుగా, డబ్ల్యూ స్ట్రోక్ ఉంది కదా, మర్చిపోయారు. సరే, వెబ్ వదిలేసండి. అండ్ డ్యూక్, డియూకేఈ, డ్యూక్, హూవర్, మీరు ప్రాక్టీస్ చేయాలి, తెలిసిపోతుంది. అది వాట్ వర్ అయిపోయింది, అది వాట్ వుడ్ వర్ అయిపోయింది, అది వుడ్ వర్. హూ అండి, హూ అంటే చిన్న టిక్ పెట్టుకోవాలి పైనుంచి కిందకి. హూవర్, వెరీ గుడ్. హూవర్. బోత్ అట్ ది పార్టీ ఆన్ మండే. ఇంకోటి రాయండి. ఐ షాల్ బీ, ఫుల్ స్టాప్ అక్కడ పెట్టండి, ఫుల్ స్టాప్ అయిపోయింది. ఐ షాల్ బీ హ్యాపీ టు సీ యూ టుమారో రే రాసుకోవాలి, ఎల్ అయిపోయింది. టుమారో, ఇఫ్ యూ కెన్ కమ్, ఫుల్ స్టాప్. ఇంకోటి రాయండి. ఐ హ్యావ్ ఏ న్యూ కెమెరా, న్యూ NEW, న్యూ కెమెరా,
which I which I should like to show you when I see you. ఫుల్ స్టాప్. గుడ్, బాగానే ఉంది, పర్వాలేదు. శ్రీకాంత్ గారు రెడీ. మార్నింగ్ బ్యాచ్ అండి. రైట్ రైట్. ఐసా బూద్ టుడే he will be with us at the show. ఫుల్ స్టాప్. ఇంకో ట్రైన్. ఇఫ్ యూ షుడ్ నో, ఒకేసారి రాసేయండి. ఇఫ్ యూ షుడ్ నో, వెరీ గుడ్. anybody who can who who can share the షోర్ అయిపోయింది. షేర్ ఏ అంటే డాట్. share the work of the opera అయిపోయింది. opera with us I shall be happy to know. టూ వేరేగా నో వేరేగా రాయండి. టూ వేరేగా నో, ఫుల్ స్టాప్, అంతే. గుడ్. నెక్స్ట్ సిద్ధార్థ్ గారు రెడీ. మళ్ళీ స్టక్ అవుతుందండి సిద్ధార్థ్ గారు. నెట్ ఇష్యూ అయితే ఉంది. ఈలోపు యతీష్ కుమార్ గారు చూద్దాం. యతీష్ కుమార్ గారు రెడీ. ఓకే, డన్. మీరు ఫస్ట్ 5 లాస్ట్ 5 అండి? ఫస్ట్ 5. ఓకే, మార్నింగ్ ఈవినింగ్ బ్యాచ్ రండి, రెడీ. ఇఫ్ యూ విల్ బీ ఇది స్ట్రక్ అయిపోయింది. రైట్. ఇఫ్ యూ విల్ బి రెడీ when I come I shall be happy
టు టేక్ ది సిద్ధార్థ్ గారు ట్రై చేయండి. ఆయన లెఫ్ట్ అయిపోయారు అంటే అది అనుకోకుండా లెఫ్ట్ అయిపోయి ఉంటుంది. నెట్ ఇష్యూ అయితే ఉందండి, ఇద్దరు ముగ్గురికి నెట్ ఇష్యూస్ ఉన్నాయి. అలా అయితే మరి కష్టం అంటే నేను చూడలేను. రాయండి, మీకు వినిపిస్తుంటే మీరు రాయండి. యాక్చువల్గా రాస్తున్నారు మీరు చక్కగానే సిద్ధార్థ్ గారు, బట్ నెట్ ఇష్యూ వల్ల ప్రాబ్లం వస్తుంది. సరే, ఇంకెవరన్నా ఉన్నారండి? రాకేష్ గారు, భాగ్యశ్రీ గారు, సునీల్ గారు, ఓకే సరే. ఇక్కడ వరకు మీరు ట్రాన్స్క్రిప్షన్ చేసేయండి గబగబా. ఇంకా 1 minute ఉంది. ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయిపోతాను. ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవుతాను. ట్రాన్స్క్రైబ్ చేయండి అందరూ కూడా. లేకపోతే వద్దులేండి, ఒకసారి లెఫ్ట్ అయ్యి కనెక్ట్ అవుదాం. అందరూ ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేయండి. క్విక్గా రాసేయండి. ట్రాన్స్క్రిప్షన్ అయిపోతే జస్ట్ థంబ్ అప్ ఇవ్వండి, చూసేద్దాం ఒకసారి.